పాములంటే భయం లేకుంటే తీసి మెడలేసుకుంటామా? వేసుకుంటామా అంటున్నా. ఓ వాణి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు పాములంటేనే చాలా మంది భయపడతారు. కొందరు వాళ్ళకు భయం అయి పాములను చంపితే ఇంకా కొందరు ధైర్యంతో తీసుకుపోయి ఎక్కడన్నా ఇడిచిపెడతారు. కానీ నువ్వేంది గట్లా అంటున్నావు అంటే, ఇక్కడ ఒక అన్న పాము అంటే భయం లేదు గియ్యం లేదు, పాము అంటే నా దోస్త్ అని ఏం చేసిండ్రో చూడుండ్రి. ఓ రాములా దేవుడా భగవంతా, ఓ అన్నా నిన్నే కరుస్తుంది. ఆగో ఓ అన్నా, పాముతోని పరాశకం అసలుకే మంచిది కాదు. అసలే అది నల్ల త్రాసు, బుస్సున కాటేస్తుంది. ఓ కొడుకో చిటికలేస్తున్నాడుగా ఇంకా. आदि बाबा कहाँ से रेस्क्यू किया ये? అన్నా అది నీ దిక్కే చూస్తున్నది, జర ఇడిచిపెట్టవే, ఏటన్నా పోతుంది. పాముతోనే ఆటలు అస్సలే వద్దే, నా మాటినవే అన్నా. అయినా పామేంది గంత మంచిగా మెడకు చుట్టుకొని అట్లనే ఉంటున్నది తప్ప ఎటు పోతలేదు. జర నువ్వన్నది ఈ పోరాదే ఓ పాము. ఆవుడా కిసిక్ అని కిస్సులు ఇస్తున్నాడు, జర ఇడవవే అన్నా. అరే తమ్మి, నీకు తలకాయ పనిచేస్తలేదురా? ఆ అన్నంటే తాగున్నాడు, నీకేమైందిరా వారి? నువ్వు కూడా దాంతో పరాశకం ఆడుతున్నావు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అట అన్నది, పేరు దీపక్ మహానారు, స్నేక్ క్యాచర్ అట. అయితే కొడుకుని స్కూల్లో దించొస్తుంటే నల్లని పాము కనబడితే ఉరికి మెడలేసుకొని బైక్ మీద వస్తుంటే ఈ చూసిన జనాలు వీడియో తీసిండ్రు. కాకుంటే ఇంటికి పోయేసరికి 2-3 సార్లు కాటేసేసరికి రాత్రికి రాత్రి జీవిడిచిండట మనిషి పాపం. కానీ ఏంది ఇది చెప్పుండ్రి? అరే పోయేటోడు సప్పుడు చేయక ఇంటికి పోక పామును మెడలేసుకునుడేంది, పరాశకమాడుడేంది, పానాల మీదకి తెచ్చుకొని జీవిడిచుడేందుల్లా ఇట్లా అంత ఆగం పని కాకుంటే. అయ్యో.